హే గైస్ ఎలా ఉన్నారు? అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసే టైంకి చాలా విషయాలు బయటకు రాలేదన్నమాట. సో ఈ రోజు వీడియోలో ప్లేన్ క్రాష్ తర్వాత వచ్చిన అప్డేట్స్ ఏంటి, ప్లేన్ క్రాష్కి సంబంధించి ఉన్న డౌట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోలో నేను ప్లేన్ స్టార్ట్ అయ్యి 5 minutesకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. సో మ్యాటర్ ఏంటంటే ఇనిషియల్ రిపోర్ట్స్లో చాలా వరకు 5 minutes అని రిపోర్ట్ చేశాయి. సో నార్మల్గా టేక్ ఆఫ్కి ముందు ప్లేన్ స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి సో స్టార్టింగ్ టైంకి టేక్ ఆఫ్ టైంకి చిన్న కన్ఫ్యూజన్ అంతే అనమాట. బట్ ప్లేన్ మాత్రం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్కే క్రాష్ అయింది. దీన్ని ప్రూవ్ చేసేలా టేక్ ఆఫ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఒకసారి టేక్ ఆఫ్ టు క్రాష్ టైమ్ లైన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. June 12th ఆఫ్టర్నూన్ 1:10 PM అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గ్యాట్విక్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ AI-171 స్కెడ్యూల్ అయింది. ఆఫ్టర్నూన్ 12:52 PM బోర్డింగ్ గేట్స్ క్లోజ్ అయ్యాయి. 1:30 PM ఫ్లైట్ AI-171 లోడింగ్ బే నుంచి వెనక్కి వచ్చింది. సో 1:31 PM ఎయిర్ క్రాఫ్ట్ 3.5 kilometers ఉన్న యాక్టివ్ రన్వే వైపు మూవ్ అయింది. 1:34 PM రన్వే 23rd అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ వాళ్ళు క్లియర్ చేశారు. 1:38-24 PM ప్రీ ఫ్లైట్ చెక్స్ అన్ని కంప్లీట్ చేసుకుని డ్రీమ్ లైనర్ అదే ఫ్లైట్ AI-171 టాక్సింగ్ మొదలు పెట్టింది. టాక్సింగ్ అంటే ప్లేన్ గ్రౌండ్ మీద మూవ్ అవుతూ టేక్ ఆఫ్ కోసం రన్వే మీదకి రావడం అనమాట. సో 1:38-40 PM అంటే స్కెడ్యూల్ టైం కంటే 29 minutes లేట్గా ఫ్లైట్ AI-171 టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్కి పైలట్ మేడే డిస్ట్రెస్ కాల్ని ఇష్యూ చేసి ఎమర్జెన్సీని సిగ్నల్ చేశాడు. 1:38-55 PM ఎయిర్ క్రాఫ్ట్ 174 knots స్పీడ్తో 625 feet ఆల్టిట్యూడ్ని చేరుకుంది. కానీ ఆ తర్వాత వెంటనే చాలా ఫాస్ట్గా ఫ్లైట్ డిసెండ్ అవ్వటం మొదలుపెట్టింది, అంటే కిందకి పడిపోవడం అనమాట. సో 1:39-13 PM ప్లేన్ బీజే మెడికల్ కాలేజ్కి చెందిన హాస్టల్ మీద క్రాష్ అయింది. ఐ విట్నెస్లు ఫ్లైట్ కిందకి పడిపోతున్న టైంలో వీడియోని కూడా క్యాప్చర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియో తీసిన పిల్లోడిని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అరెస్ట్ కూడా చేశారనమాట. ముందు అరెస్ట్ చేయాల్సింది వీడియో తీసిన వాళ్ళని కాదు, ఆ ఫ్లైట్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేయని వాళ్ళని. సరే, దాని గురించి పక్కన పెడదాం. ప్లేన్లో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోతే 33 మంది బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ స్టూడెంట్స్ చనిపోయారు. ప్లేన్ క్రాష్లో ఒక్క వ్యక్తి మాత్రమే బ్రతికాడు. అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బ్రిటన్కి చెందిన విశ్వాస్ ప్లేన్ క్రాష్లో బయటపడిన సోల్ సర్వైవర్ అవడంతో ప్రజెంట్ ఫోకస్ మొత్తం అతని మీదనే ఉందన్నమాట. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో ఉన్న విశ్వాస్ కుమార్ని PM మోదీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కలిశారు. విశ్వాస్ చెప్పిన దాని ప్రకారం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్కి ఫ్లైట్ లోపల లైట్స్ ఆరిపోవటం మొదలయ్యాయంట. ఆ తర్వాత ప్లేన్ హాస్టల్ బిల్డింగ్ని ఢీకొట్టిందంట. అయితే మిగతా ప్లేన్ అంతా బిల్డింగ్ రూఫ్కి క్రాష్ అయితే తానున్న సెక్షన్ మాత్రం గ్రౌండ్ మీద పడిపోయిందంట. సో ప్లేన్ క్రాష్ అయిన వెంటనే తాను కూర్చున్న సీట్కి దగ్గరలో ప్లేన్కి ఒక హోల్ బట్టం ఇరిగిపోవటం అలా అయితే సో దాంట్లో నుంచి బయటకు వచ్చి తప్పించుకున్నానని రమేష్ చెప్పాడు. అంతేకాదు క్రాష్ జరిగిన టైంలో అతని చుట్టూ డెడ్ బాడీస్, ప్లేన్ పార్ట్స్ ఉన్నాయని, ఏం చేయాలో తెలియక లేచి పరుగు తీశారని కూడా చెప్పాడు. సో బేసిక్గా ఇంత పెద్ద యాక్సిడెంట్లో అది కూడా ఒక్కరే బయటపడటం అనేది మామూలు విషయం కాదు. కానీ ఇంత పెద్ద ప్లేన్ క్రాష్ వల్ల అతనికి ఈ యాక్సిడెంట్ మీద క్లారిటీ లేకుండా పోయింది. అతను పూర్తిగా కోలుకున్నాక కానీ పూర్తి డీటెయిల్స్ షేర్ చేసుకోలేదు. అప్పటి వరకు మీడియా వాళ్ళు అతన్ని ప్రశాంతంగా వదిలేస్తే బెటర్ అనమాట. అతను ప్లేన్ క్రాష్ నుంచి బయటపడ్డాడు కానీ మీడియా నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాడు. అండ్ అతను ఎలా ప్లేన్ నుంచి బయటికి వచ్చాడు అనే దాని మీద చాలా న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. కొంతమంది అయితే అతను ప్లేన్లో నుంచి దూకేశాడు అని అంటున్నారు. అతను పూర్తిగా కోలుకొని అఫీషియల్స్కి చెప్పేదాకా దాన్ని కన్ఫర్మ్ చేయలేము. అండ్ రీసెంట్గా ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే ప్లేన్ క్రాష్ అయిపోయిన తర్వాత ఒక గేట్లో నుంచి అతను నడుచుకుంటూ వచ్చే వీడియో. సో దాని మీద కొంతమంది రకరకాల కథనాలు రాస్తున్నారనమాట. సో ఎనీవే ఇన్వెస్టిగేషన్స్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఏదో డిసైడ్ చేస్తారు. సో ప్లేన్ క్రాష్ అయిన నెక్స్ట్ డే PM మోదీ గారు క్రాష్ సైట్ని విజిట్ చేశారనమాట. ఆ తర్వాత ప్లేన్ క్రాష్ గురించి టాప్ అఫీషియల్స్తో రివ్యూ మీటింగ్లో మోదీ గారు పాల్గొన్నారు. ఇంకా June 14th సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఈ క్రాష్కి సంబంధించిన మొట్టమొదటి అఫీషియల్ బ్రీఫింగ్ ఇచ్చారనమాట. సో క్రాష్ అయిన ఫ్లైట్ AI-171 బ్లాక్ బాక్స్ డేటాని డీకోడ్ చేస్తున్నారు అని నాయుడు గారు చెప్పారు. ప్లేన్ ఎందుకు క్రాష్ అయ్యిందో తెలుసుకోవడంలో ఈ బ్లాక్ బాక్స్ డేటా అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేయబోతుంది. ఈ బ్లాక్ బాక్స్ గురించి నేను వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టిపుల్ ఏజెన్సీస్, హై లెవెల్ ప్యానల్స్ ఈ యాక్సిడెంట్ మీద సీరియస్ ప్రోబ్ చేయబోతున్నట్లు కూడా ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పారు. DGCAలో పార్ట్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ఇన్వెస్టిగేషన్ని హ్యాండిల్ చేయబోతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇండియన్ అఫీషియల్స్కి సపోర్ట్గా అమెరికా ఇంకా బ్రిటిష్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో బాగా డీప్గా ప్రతి డీటెయిల్ని ఎగ్జామిన్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన పూర్తి డేటా, లైక్ ఎప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ని బిల్డ్ చేశారు, ప్లేన్ కండిషన్ ఏంటి, లాస్ట్ మెయింటెనెన్స్
మెయింటెనెన్స్ చెక్ ఎప్పుడు చేశారు, ప్లేన్కి సంబంధించిన ఆపరేషన్ రికార్డ్స్తో పాటు క్రాష్ సైట్లో దొరికిన ప్రతి ప్లేన్ పార్ట్ని తీసుకొని ఎగ్జామిన్ చేస్తారనమాట. అంతేకాదు ఈ టోటల్ ఇన్వెస్టిగేషన్ అంతా ఒక హై లెవెల్ కమిటీ డైరెక్షన్లో జరుగుతుంది. స్టేట్ ఇంకా సెంట్రల్ రిప్రజెంటేటివ్స్ ఉన్న ఈ కమిటీ 3 నెలల్లో ఈ యాక్సిడెంట్ గురించి రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది అని ఏవియేషన్ మినిస్టర్ చెప్పారు. అంతేకాదు ఇక ఇప్పటి నుంచి ఇండియాలో ఉన్న బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటి మీద ఎక్స్టెండెడ్ సర్వైలెన్స్ని కండక్ట్ చేయబోతున్నట్లు కూడా ఏవియేషన్ మినిస్టర్ వెల్లడించారనమాట. ప్రజెంట్ ఇండియాలో మొత్తం 34 బోయింగ్ డ్రీమ్ లైనర్స్ని ఆపరేట్ చేస్తున్నారు. ఈ 34 ఎయిర్ క్రాఫ్ట్స్ సేఫ్టీ ఫీచర్స్ని డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలని గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. అయితే ఈ ప్లేన్ క్రాష్లో వచ్చిన నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఏంటంటే బ్లాక్ బాక్స్ గురించి తెలుసుకునే ముందు ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకా బ్లాక్ బాక్స్ విషయానికి వస్తే ఫ్లైట్ AI-171 శిథిలాల్లో ఆ ప్లేన్లో ఉండే బ్లాక్ బాక్స్ దొరికిందనమాట. దీని పేరు బ్లాక్ బాక్స్, కానీ దీని కలర్ మాత్రం ఆరెంజ్గా ఉంటుంది. దీనికి ఆరెంజ్ కలర్ ఎందుకు వేస్తారంటే ఒకవేళ ఏదైనా ప్లేన్ క్రాష్ అయితే ఆ శిథిలాల్లో ఇది ఈజీగా కనిపించడానికి ఆరెంజ్ కలర్ వేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది ఒక ఫ్లైట్ రికార్డర్. దీన్ని 1950s కనిపెట్టారు. ఈ బ్లాక్ బాక్స్ రికార్డర్ ఐడియాని పాకెట్ రికార్డర్ నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యారనమాట. సో ఈ బ్లాక్ బాక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ FDR, ప్లేన్కి సంబంధించిన డీటెయిల్స్ లైక్ ప్లేన్ ఆల్టిట్యూడ్, ఇంజిన్ సెట్టింగ్స్, ప్లేన్ ఏ స్పీడ్లో వెళ్తుంది, క్యాబిన్లో ప్రెషర్ ఎంత ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ FDR రికార్డ్ చేస్తుంది. ఇంకా రెండో పార్ట్ వచ్చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR. కాక్పిట్లో వచ్చే ప్రతి సౌండ్ని ఈ CVR రికార్డ్ చేస్తుంది. పైలట్స్ మాట్లాడుకునేవి, రేడియో కాల్స్, ఆఖరికి బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఇంజిన్ సౌండ్ని కూడా ఇది రికార్డ్ చేస్తుంది. సో ఫ్లైట్ AI-171లో పైలట్ చేసిన మేడే కాల్ దీంట్లో రికార్డ్ అవుతుంది. సో ఈ 2 రికార్డర్స్ని ఒక కేసింగ్ లోపల సెట్ చేస్తారనమాట. ఈ కేసింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే బలమైన ఇంపాక్ట్ జరిగిన, మంటలు వచ్చిన, ప్లేన్ వాటర్లో మునిగిపోయినా ఈ రికార్డర్స్కి ఏం అవ్వదనమాట. దాని మీద కేసింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ కేసింగ్ని స్టీల్ లేదా టైటానియంతో చేస్తారు. సో ఏ ప్లేన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్లోనైనా ఈ బ్లాక్ బాక్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లైట్ AI-171 క్రాష్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ బ్లాక్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ప్లేన్ క్రాష్ అనేది ప్లేన్లో ఉన్న లోపం వల్ల జరిగిందా, లేదా పైలట్స్ తప్పిదం వల్ల జరిగిందా, లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఈ రికార్డర్స్ని డీకోడ్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఈ బ్లాక్ బాక్స్ అనేది ప్రతి ప్లేన్లో కూడా బ్యాక్ ఎండ్లో అంటే ప్లేన్కి తోక భాగంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్లేన్ క్రాష్ అయినప్పుడు తక్కువ ఇంపాక్ట్ పడేది ప్లేన్ టెయిల్ ఎండ్ మీద కాబట్టి ఇప్పుడు క్రాష్ అయిన ప్లేన్కి కూడా అక్కడే ఉంది. అండ్ బ్లాక్ బాక్స్ వచ్చేసి రూఫ్ టాప్ మీద దొరికిందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ట్వీట్ చేశారు. మీకు అందరికీ తెలుసు ఫ్లైట్ AI-171 మేఘాని నగర్లోని BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ మీద క్రాష్ ల్యాండ్ అయిందని. సో ఇక్కడ రూఫ్ టాప్ అంటే ఆ హాస్టల్ లేదా హాస్టల్ పక్కన బిల్డింగ్స్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు బ్లాక్ బాక్స్ దొరకటం కష్టం అవుతుంది, ఇంకొన్నిసార్లు ఈజీగా దొరుకుతుంది. కానీ ఇక్కడ మ్యాటర్ బ్లాక్ బాక్స్ని కనిపెట్టడం కాదు, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయటం. బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేయడానికి కొన్ని వారాల నుంచి నెలలు కూడా పట్టొచ్చు. అందుకే ప్లేన్ క్రాష్లో ఇన్వెస్టిగేషన్లు లేట్ అవుతూ ఉంటాయి. ఈ ప్లేన్లో బ్లాక్ బాక్స్తో పాటు డిజిటల్ వీడియో రికార్డర్ కూడా ఉంది. ఇది అన్ని ప్లేన్స్లో ఉండదు, కొన్ని ప్లేన్స్లో మాత్రమే ఉంటుంది. దీన్ని గుజరాత్ ATS వాళ్ళు రికవర్ చేశారనమాట. పేరుకు తగ్గట్టు ఇది ఒక వీడియో రికార్డర్, ప్లేన్లో జరిగే యాక్టివిటీస్ని రికార్డ్ చేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ DVR రిట్రీవ్ చేయటం, ఈ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా ప్లేన్ క్రాష్ వెనక ఉన్న అనాన్స్డ్ క్వశ్చన్స్ని తెలుసుకోవడానికి. అండ్ ట్రస్ట్ మీ, ఈ ప్లేన్ క్రాష్ వెనక చాలా అనాన్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మ్యాక్సిమం ప్లేన్ క్రాషెస్ అనేవి టేక్ ఆఫ్ అయిన 3 minutesలో అండ్ 8 minutes బిఫోర్ ల్యాండింగ్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఇది నార్మల్ ఫ్లైట్ యాక్సిడెంట్ కాదు. నేను ఇప్పుడు ఈ బిట్ రికార్డ్ చేస్తున్న టైంకి డెత్ కౌంట్ వచ్చేసి 300 దాటిందనమాట. సో హిస్టరీలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేన్ క్రాష్ ఇది. అందుకే ఈ క్రాష్ విషయంలో చాలా క్వశ్చన్స్ పుట్టుకుని వచ్చాయి. లైక్ ఫ్లాప్స్ అండ్ ల్యాండింగ్ గేర్ గురించిన క్వశ్చన్స్. చాలామంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అండ్ కొంతమంది పైలట్స్ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే టేక్ ఆఫ్ టైంలో ఫ్లైట్ AI-171కి ఫ్లాప్ సెట్టింగ్స్ సరిగ్గా లేదు అంట. టేక్ ఆఫ్ టైంలో ఈ ఫ్లాప్స్ను ఒక రికమెండెడ్ యాంగిల్లో సెట్ చేసి ఉంచాలి. కానీ ఫ్లైట్ AI-171కి ఫ్లాప్స్ రికమెండెడ్ యాంగిల్లో లేవని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ ఫ్లాప్స్ అనేవి ఫ్లైట్ టేక్ ఆఫ్కి చాలా ఇంపార్టెంట్. ఫ్లైట్ వింగ్స్ మీద ఉండే ఈ ఫ్లాప్స్ని ఫ్లైట్ యొక్క డిఫరెంట్ ఫేజెస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టేక్ ఆఫ్ టైంలో ప్లేన్ లో స్పీడ్లో ఉంటుంది. ఈ టైంలో ప్లేన్కి లిఫ్ట్ ఇచ్చేలా ఈ ఫ్లాప్స్ని డిప్లాయ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మన భాషలో ఓపెన్ చేస్తారు అనొచ్చు. కానీ ప్లేన్ క్రాష్ అయ్యే వీడియోలో ఈ ఫ్లాప్స్ ఓపెన్ కాకుండా క్లోజ్ అయినట్టు ఉన్నాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇంకపోతే ల్యాండింగ్ గేర్, నార్మల్గా ప్లేన్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ గేర్ని ప్లేన్లోకి రిట్రాక్ట్ చేస్తారు. అంటే ల్యాండింగ్ గేర్ వచ్చేసి ప్లేన్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్లేన్లో
టైంలో ల్యాండింగ్ గేర్ ఇంకా బయటికే ఉంది. సో ల్యాండింగ్ గేర్ కిందకి ఉండటం వల్ల ప్లేన్ మీద అడిషనల్ డౌన్వర్డ్ ఫోర్స్ పడి ప్లేన్ ని కింద వైపుకి ఫోర్స్ చేసి ఉంటాయి. అఫ్ కోర్స్ ప్లేన్ టేక్ ఆఫ్ అయిన జస్ట్ సెకండ్స్ కి కూలిపోయింది కాబట్టి పైలట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ల్యాండింగ్ గేర్ ని రిలీజ్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలక్ట్రికల్ సిస్టమ్ తో కంట్రోల్ చేసే ఫ్లాప్స్, హైడ్రాలిక్ సిస్టమ్ తో ఆపరేట్ అయ్యే ల్యాండింగ్ గేర్స్ కి ఏం జరిగింది అనేది చాలా కీ పాయింట్ అవబోతుంది. అయితే జస్ట్ వీడియోస్ లో కూర్చొని ఒక అంచనాకి రావటం కరెక్ట్ కాదు. ఎందుకంటే బోయింగ్ ట్రాక్ రికార్డ్ ఎంత వరస్ట్ గా ఉన్నా 787 డ్రీమ్ లైనర్ మాత్రం చాలా సొఫిస్టికేటెడ్ ప్లేన్. దీంట్లో బిల్ట్ ఇన్ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఒకవేళ పైలట్స్ ఫ్లాప్స్ ని రాంగ్ గా సెట్ చేసినా దీంట్లో ఉన్న వార్నింగ్ సిస్టమ్ ఎలక్ట్ అయ్యి పైలట్స్ ని వార్న్ చేస్తుంది. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ కి ముందు ఫ్లాప్స్ ని సెట్ చేయడం అనేది చాలా బేసిక్ థింగ్. అండ్ ఈ ప్లేన్ లో పైలట్స్ ఇద్దరికి కలిపి 9000 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫ్లాప్స్ ని తప్పుగా సెట్ చేసే ఎర్రర్ ని వీళ్ళు చేసుంటారు అనుకోవడం కూడా కష్టమే. అందుకే ఇందాక చెప్పే కదా, ఇన్వెస్టిగేషన్ లో ఈ ఫ్లాప్స్ అండ్ ల్యాండింగ్ గేర్ కి ఏం జరిగి ఉంటుంది అనేది చాలా కీలకం కాబోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీట్ ఫ్యాక్టర్. కొంతమంది ఎక్సెసివ్ హీట్ వల్ల ప్లేన్ క్రాష్ అయి ఉంటుంది అంటున్నారు. అండ్ పైలట్ ఇచ్చిన మేడే కాల్ని గమనిస్తే మేడే నో థ్రస్ట్ లూజింగ్ పవర్ అనేబుల్ టు లిఫ్ట్ అని అన్నాడు. నాకు పెద్దగా ఫిజిక్స్ తెలియదు కానీ హీట్ ఎక్కువగా ఉంటే ప్లేన్ కి థ్రస్ట్ ఇంకా లిఫ్ట్ అనేది లభించదు. సో నార్త్ ఇండియాలో టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది. మేబీ దానివల్ల ప్లేన్ కి థ్రస్ట్ లభించక క్రాష్ అయి ఉంటుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ దీనికి పాసిబిలిటీ అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే అదే ప్లేస్లో అదే హీట్లో చాలా ప్లేన్స్ టేక్ ఆఫ్ అయ్యాయి లైక్ 1 day 2 days ముందు. మరి ఆ ప్లేన్స్కి రాని ప్రాబ్లం ఈ ప్లేన్కి రావటం అనేది నియర్ టు ఇంపాసిబుల్. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియన్ సమ్మర్లో ఫ్లయింగ్ అనేది ఇండియన్ ఎయిర్లైన్స్కి, ఇండియన్ పైలట్స్కి బాగా అలవాటే. సో ఈ హీట్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. బట్ నాకు తెలిసి ఇది వెరీ నెగ్లిజిబుల్. ఫ్లాప్స్ ఇంకా ల్యాండింగ్ గేర్స్ ఇన్వెస్టిగేషన్లో కీ పాయింట్స్ అయితే ఇంజన్స్కి ఏమైంది అనేది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్లైట్ AI 171 క్రాష్ వీడియోస్లో ఫ్లైట్ ఆల్టిట్యూడ్ని అందుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. సో ఈ ఇబ్బందికి కారణం ఇంజిన్ ఫెయిల్యూర్ అయి ఉంటుందని వీడియో చూసిన ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సింగిల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయి ఉంటే అది ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా సింగిల్ ఇంజిన్తో ఈజీగా గంటల పాటు ఫ్లై చేస్తాయి. కానీ డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయితే జీరో సర్వైవల్ ఛాన్స్ అనమాట. కానీ ఇలా డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో జరుగుతుంది. ఫ్యూయల్ కంటామినేషన్ లేదా క్లాగింగ్ జరిగినప్పుడు 2 ఇంజిన్స్ సడన్గా షట్ డౌన్ అయిపోతాయి. కానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన పద్ధతి, గాల్లోకి వెళ్ళిన తీరు మీరు గమనిస్తే ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం 3.5 kilometers రన్వేని యూజ్ చేసుకుంది. సో ఇవన్నీ చూస్తే క్లాగింగ్ కానీ కంటామినేషన్ కానీ జరిగినట్లు అనిపించట్లేదని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బర్డ్ స్ట్రైక్స్ వల్ల కూడా ఇంజిన్స్ షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ మిగతా ఎయిర్పోర్ట్స్లో కంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో పక్షులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్లేన్స్కి పక్షులు తగిలే కేసెస్ కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లోనే రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అయితే పక్షుల వల్ల ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది కూడా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో ఒకటి. ఎందుకంటే పక్షుల వల్ల డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వాలంటే 1-2 కాదు, 100 కొద్ది పక్షులు ఇంజిన్స్కి అడ్డం పడాలి. కానీ ఫ్లైట్ క్రాష్ అయిన వీడియోస్లో ఎక్కడ కూడా అన్ని పక్షులు కనిపించలేదు. పోనీ వీడియోలో పడకుండా ఇంజిన్ లోపలికి వెళ్ళిపోయి అనుకుంటే ప్లేన్ క్రాష్ అయిన ప్లేస్లో ఈ పక్షుల కలేబరాలు కూడా దొరకాలి కదా, చాలా మొత్తంలో దొరకాలి కదా. సో అలా ఏం దొరకలేదు. సో ఇలా చాలా క్వశ్చన్స్ని ఎక్స్పర్ట్స్ రైజ్ చేస్తుంటే ఇంకొంతమంది ఆ క్వశ్చన్స్కి లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ప్లేన్ ఎందుకు క్రాష్ అయింది అనే దానికి ఎవరి దగ్గర కూడా సాలిడ్ రీజన్ లేదు. ఒక చిన్న లాజిక్ ఏంటంటే ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA చెప్పిన దాని ప్రకారం ప్లేన్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్కి పైలట్ మేడే కాల్ని చేశారు. అయితే ATC రెస్పాండ్ అయినా కూడా పైలట్స్ నుంచి ఆ తర్వాత రిప్లై రాలేదు. ప్లేన్ టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే మేడే కాల్ చేశారంటే దాని అర్థం ప్లేన్ లో ఏదో లోపం ఉండుంటుంది. అండ్ ఆ లోపాన్ని పైలట్ గ్రహించి ఉంటాడు. ప్లస్ ప్లేన్ క్రాష్ లో బతికి బయటపడిన లోన్ సర్వైవర్ చెప్పిన దాని ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యే ముందు పెద్ద సౌండ్ వినిపించిందంట. ఏదేమైనా ఇది ఇప్పట్లో సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. ఎందుకంటే ప్లేన్ క్రాష్ క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఎంత కాదు. ఇనిషియల్ రిపోర్ట్స్ లో ప్లేన్ లో ఉన్న ఫ్యూయల్ 58,000 లీటర్స్ అని తెలిసింది. కానీ ప్లేన్ లో ఉన్న రియల్ ఫ్యూయల్ వచ్చేసి 1.25 lakh లీటర్స్ అంట. సో ఇంత ఫ్యూయల్ బ్లాస్ట్ అవటంతో బాడీస్ ని గుర్తుపట్టడం చాలా కష్టంగా మారిందనమాట. బాడీస్ని ఐడెంటిఫై చేయడానికి దాదాపు 1000 DNA టెస్టులు చేయాల్సి ఉంటుందని అఫీషియల్స్ అంటున్నారు. టాటా కంపెనీ ప్రతి ఒక్క విక్టిమ్ ఫ్యామిలీకి కూడా 1 crore ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎయిర్ ఇండియా 25 lakhs ఇన్కమ్ కంపెన్సేషన్ని విక్టిమ్ ఫ్యామిలీస్కి అందిస్తామని డిక్లేర్ చేసింది. అయితే ఎయిర్ ఇండియా ఈ ఇష్యూ నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఎయిర్ ఇండియా ప్రీవియస్ ఇష్యూస్ అన్ని ఇప్పుడు సీన్లోకి వస్తున్నాయి. ఫ్లైట్ AI 171 మేజర్ హ్యూమన్ ట్రాజడీయే కాదు, ఎయిర్ ఇండియాకి కార్పొరేట్ ఎర్త్క్వేక్ లాంటిది. ఎందుకంటే క్రాష్ జరిగిన
జరిగిన వెంటనే ఎయిర్ ఇండియా బుకింగ్స్ అనేవి చాలా క్యాన్సిల్ అయిపోయాయి అండ్ స్టాక్స్ కూడా దారుణంగా పడిపోయాయి. అఫ్ కోర్స్ ఎయిర్ ఇండియా పేరెంట్ కంపెనీ టాటా కాబట్టి నష్టాన్ని భరించే సత్తా టాటా కంపెనీకి ఉంది. కానీ ఎంతకాలం? ఇండియన్ ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఎయిర్ ఇండియాకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో ఎక్స్పీరియన్స్తో సీట్లు ఫిల్ అవ్వవు. సేఫ్టీ ప్రొవైడ్ చేస్తే అవుతాయి. అండ్ ఇప్పుడప్పుడే జనాలు ఎయిర్ ఇండియాని నమ్మి వాళ్ళ ఫ్లైట్స్ ఎక్కి ధైర్యం చేయరు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పోయింది 1-2 కాదు, 300కి పైగా ప్రాణాలు. సో దట్స్ నాట్ టుడే. యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో నా మొహం మీకు కొంచెం డల్గా మబ్బుగా అలా కనిపించుండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచోడానికి కూడా పెద్దగా ఎనర్జీ రాలేదు. సో ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మర్చిపోయాను, వీడియో నచ్చితే ఒక లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.